హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం ఫ్రైడే ఈవినింగ్ చెప్పుకున్నట్లుగా శుక్రవారం యుఎస్ మార్కెట్ నైట్ ఫాల్ అయింది. నాస్డాక్ 1.5% ఆల్మోస్ట్ 400 పాయింట్స్ డౌన్ అయింది. ఎస్ఆర్పి 500 డౌన్ అయింది. డో జోన్స్ కూడా ఫాల్ అయింది. వీకెండ్ కాబట్టి ఫాల్ అయింది. అందులోనూ క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి. యుఎస్ అంతా క్రిస్మస్ జనవరి ఫస్ట్ వీక్ అంతా వాళ్ళు హాలిడేస్లో ఉంటారు. స్టాక్ మార్కెట్ కూడా అంత పెద్దగా ఏం ర్యాలీ ఏం ఉండదు. మార్కెట్ పడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మనం చెప్పుకున్నట్టుగా యుఎస్లో ఏ బబుల్ చాలా 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 ఇంపాక్ట్ చూపించేటట్లు కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. యుఎస్ ఫెడ్ నుంచి గుడ్ న్యూస్ ఏదో ఉంది. వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరగడం మార్కెట్కి మంచిది కాదు. ఇన్ఫ్లేషన్ డౌన్గా అవుతూ ఉంటేనే మార్కెట్కి మంచిగా ఉంటుంది. మెయిన్ యుఎస్ భారీగా అప్పులో కూరుకుపోయింది. ఆల్మోస్ట్ 38 ట్రిలియన్ ఈ రోజుకి 38 ట్రిలియన్ అప్పు ఉంది యుఎస్కి. ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న దేశం అమెరికానే. వాటి కారణంగా ఏమైందంటే యుఎస్లో అప్పు పెరిగిపోతుంది. 10 years బాండ్స్ పెరుగుతున్నాయి. వీటి వల్ల ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఈ అప్పు కట్టలేరు యుఎస్. వీటి వల్ల ఏమైపోతుందంటే 10 years బాండ్స్ ఎక్కువ శాతం 10 years బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు 10 years బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ బాండ్స్ కి యుఎస్ లో కాంగ్రెస్ ఆమోదం ఇస్తుంది కాబట్టి, అందువల్ల ఆ బాండ్స్ కి అంత డిమాండ్ ఉంది. 10 years 30 years బాండ్స్ కి అంత డిమాండ్ ఉంది యుఎస్ లో. 1 year 2 years బాండ్స్ కి అంత డిమాండ్ లేదు. 10 years 30 years బాండ్స్ కి మంచి డిమాండ్ ఉంది యుఎస్ లో. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఆమోదిస్తుంది, గవర్నమెంట్ కాదు ఆమోదించేది, కాంగ్రెస్. అక్కడ ఎవరు గెలిచినా కూడా బిల్లు పాస్ చేసేది కాంగ్రెస్. బిల్లు పాస్ చేస్తుంది ట్రెజరీకి. అందువల్ల ఆ బాండ్స్ కి మంచి డిమాండ్ ఉంది. 38 ట్రిలియన్ ఈ రోజుకి. వీటి వల్ల ఏమైపోతుంది యుఎస్ గవర్నమెంట్, ఈ 38 ట్రిలియన్ కట్టల్లా అప్పు తగ్గించుకోవాలి అని యుఎస్ గవర్నమెంట్ అంటే ట్రంప్ టారిఫ్లు తెచ్చాడు. వారి టారిఫ్ల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఈ 38 ట్రిలియన్స్ అప్పుని తగ్గించాలనుకుంటున్నాడు. కానీ టారిఫ్ వేయడం వల్ల అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులు తగ్గాయి. వీటి వల్ల నెల నెల అమెరికాకే నష్టం జరుగుతుంది. దిగుమతులు తగ్గడం వల్ల వాటి ద్వారా వచ్చే ఆదాయం ప్రతి నెల తగ్గుతూనే ఉంది. అక్టోబర్లో 31.35 బిలియన్ ఆదాయం ఉంటే నవంబర్లో 30.75 బిలియన్ ఆదాయం వచ్చింది. అంటే ఆల్మోస్ట్ $1 బిలియన్ ఆదాయం తగ్గింది. అది నెల నెల జరుగుతూ వస్తుంది. వీళ్ళు ట్రంప్, వీళ్ళ ఆర్థిక మంత్రి, ట్రెజరీ సెక్యూరిటీస్ వీళ్ళు ఏమంటున్నారంటే టారిఫ్ వల్ల ఇయర్ ఆన్ ఇయర్ 400 బిలియన్ ఆదాయం సృష్టించాలనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే 100 బిలియన్ ఇంకా తక్కువగానే ఆదాయం వస్తుంది. వీటి వల్ల ఆ దేశానికి చాలా నష్టం జరుగుతుంది టారిఫ్ వల్ల. ఈ టారిఫ్ విషయం అమెరికా సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. టారిఫ్ వల్ల అమెరికాకు నష్టం జరుగుతుందని. ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ యుఎస్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు అక్కడ వచ్చే తీర్పును బట్టి మార్కెట్స్ మూవ్ అవుతాయి. ఒకవేళ ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పు కనుక వచ్చిందంటే సుప్రీంకోర్టులో, అది మార్కెట్కి చాలా మంచిది. లేదు అనుకూలంగా రాకపోతే మార్కెట్కి బ్యాడ్ న్యూస్. ఆల్రెడీ బ్యాడ్ న్యూస్ అంటే 2025 అంతా ఆల్రెడీ అలాగే ఉంది కాబట్టి మార్కెట్ దాని గురించి పెద్దగా ఏం పట్టించుకోదు. బట్ కానీ వ్యతిరేకంగా వచ్చిందంటే మాత్రం అది ఒక మంచి న్యూస్ అవుతుంది మార్కెట్కి. చూద్దాం ఏం జరుగుతుందో, సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అనే విషయం కూడా. అది ఇంకొకటి, రాబోయే వారంలో జపాన్లో వడ్డీ రేట్లు పెంచబోతున్నారు. ఇప్పుడు 0.5% నుంచి 0.75%, ఆల్మోస్ట్ 25 బేసిక్స్ పాయింట్స్
జపాన్లో పెంచుతున్నారు వడ్డీ రేట్లు. దీనికి ప్రధాన కారణం జపాన్లో 2 ఇయర్స్గా ఇన్ఫ్లేషన్ 2% పైన ఉంది. వారికి కూడా $10 ట్రిలియన్ అప్పు ఉంది. జపాన్ కూడా ఇన్ఫ్లేషన్ కూడా 2% పైన ఉంది. లాస్ట్ 30 ఇయర్స్లో లేనంత వడ్డీ రేటు హై అయిపోతుంది జపాన్లో. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ జపాన్లో ఉండే బాండ్స్ వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో, అంటే అక్కడ అప్పు తీసుకొని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో, ఇప్పుడు వారు తీసుకున్న అప్పుకి జపాన్లో వడ్డీ కట్టాల్సి వస్తుంది. వీటి వల్ల ఎవరైతే జపాన్లో అప్పు తీసుకొని ఏ దేశంలో గనక ఇన్వెస్ట్ చేశారో ఆ దేశంలో ఉండే బాండ్స్ నమ్మి ఇక్కడ అప్పు కట్టాల్సి వస్తుంది. వీటి వల్ల ఎక్కడ ఎక్కువ మొత్తం అమెరికా బాండ్స్ ఇండియాలో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అలా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల యుఎస్ మార్కెట్లు పడతాయి, ఇండియా మార్కెట్లు పడతాయి. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. జపాన్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచిపోతున్నారు. జనవరి కల్లా 2026 సెప్టెంబర్కి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండబోతోంది. ఈ పొద్దు తీసుకున్న నిర్ణయం మార్కెట్లు కేవలం 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ ఫాల్ ఉండి మళ్ళీ రికవర్ అవుతాయి. కానీ దాని ఎఫెక్ట్ సంవత్సరం పాటు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అది ఆ వార్త ముగిసిపోవచ్చు, ఒక నెలకి జనాలు మర్చిపోతారు అక్కడికి. కానీ ఇన్వెస్ట్ చేసే వేల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇవి ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాయి. వీటి వల్లనే మనకి మార్కెట్లో డబ్బులు ఫ్లో అవుతుంది. వీరు కట్ చేసినారంటే ఆ ఇంట్రెస్ట్ రేట్స్కి ఫ్లో అవ్వడం తగ్గిపోతుంది. డాలర్ స్ట్రెంత్ ఉంది, రూపీ వీక్నెస్ ఉంది, జపాన్ బాండ్స్ హై ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ హై ఉంది, యుఎస్ ఇన్ఫ్లేషన్ హై ఉంది. ఇవన్నీ మొత్తం అన్నీ ఉన్నాయి. యుఎస్ లో ఏ బబుల్ వస్తుందని అనుకుంటున్నారు? యుఎస్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ర్యాలీ చేస్తూనే ఉండదు మార్కెట్. యుఎస్ మార్కెట్ ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి మార్కెట్ కరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి 2026లో. ఒకవేళ 2026లో మార్కెట్ క్రాష్ అయితే భారీగా క్రాష్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 2026 కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫస్ట్ క్వార్టర్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మార్కెట్ ఏం తీసుకోబోతోంది. యుఎస్కి కొత్త ఫెడ్ రాబోతున్నాడు. ట్రంప్ ఫ్రైడే 2026లో వడ్డీ రేట్లు 1% కంటే కింద ఉంటాయని మాట్లాడుతున్నాడు. ట్రంప్ చెప్పే విషయాలు నమ్మి మార్కెట్లో ఉంటే చాలా నష్టపోతారు. ఫెడరల్ రిజర్వ్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. ట్రంప్ చెప్పినాడు, ట్రంప్ ఎక్కించిన వ్యక్తే కదా ఉండేది. ట్రంప్ చెప్పినట్లు వడ్డీ రేటు తగ్గిస్తారు అనుకుంటే చాలా తప్పు. ఫెడ్లో 19 మంది మెంబర్లు ఉంటారు. వీళ్ళంతా డిసిషన్ తీసుకొని మాత్రమే అక్కడ ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగిన తర్వాతనే అక్కడ వడ్డీ రేట్ల డిసిషన్ జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి ఫ్యాక్టర్, వడ్డీ రేటు తగ్గించాలా లేదా అనేది. ట్రంప్ మనిషి ఎక్కాడు, ట్రంప్ చెప్తే తగ్గిస్తారు. ట్రంప్కి ఫెడరల్ రిజర్వ్కి ఎటువంటి సంబంధం లేదు. మన ఆర్బీఐకి, మన గవర్నమెంట్కి ఎలా సంబంధం ఉంటుందో యుఎస్లో కూడా అంతే. వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వడ్డీ రేటు పెంపు, తగ్గింపు అనేది ట్రంప్ చేతిలో ఉండదు. ట్రంప్ చెప్పినాడు, ట్రంప్ చెప్పడం వల్ల మార్కెట్లు పెరుగుతాయి, ట్రంప్ చెప్పడం వల్ల వడ్డీ రేటు తగ్గిస్తారు అనుకుంటే చాలా అబద్ధం. ట్రంప్ మాట చెప్పే మాట వేరు, చేసే విధానం వేరు. ట్రంప్ వల్లనే యుఎస్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. వాటి వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ దిగటం లేదు కిందికి. వాటి వల్లనే గోల్డ్ పెరుగుతోంది. వాటి వల్లనే 10 ఇయర్స్ బాండ్స్ తగ్గటం లేదు. మెయిన్ ప్రాబ్లం మార్కెట్లో. అది విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన టారిఫ్ వల్ల యుఎస్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయంటున్నాడు. అదంతా అబద్ధం. 2026 జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ క్వార్టర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి చూస్తూ ఉండండి.
లాభాలు వస్తే లాభాల్లో మీకు నమ్మకం ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 30% అన్నా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండండి. డిప్ వచ్చినప్పుడు మళ్ళా కొనడానికి మీ దగ్గర అమౌంట్ ఉంచుకోండి. మొత్తం ఒకటేసారి ఇన్వెస్ట్ చేయొద్దండి. కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేయండి. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ డీటెయిల్ చూద్దాం. మొత్తం క్రిప్టో మార్కెట్ కూడా చూద్దాం. అలాగే యుఎస్లో మంగళవారం అన్ఎంప్లాయ్మెంట్ డేటా రాబోతోంది. అది చాలా చాలా కీ ఫ్యాక్టర్ మార్కెట్కి. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎకానమీ వీక్ అవుతోంది. వీటి వల్ల ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగితే రాబోయే రోజుల్లో వడ్డీ రేటు తగ్గించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కూల్ అయితే ఇంకా మంచిది. వీటి వల్ల కూడా మార్కెట్ మంచి పెరగడానికి మూవ్ వస్తుంది. ఇండియాలో కూడా అంతే. ఇన్ఫ్లేషన్ ఇండియాలో కూడా కంట్రోల్ గానే ఉంది. మెయిన్ ఇండియాలో మార్కెట్ పెరగాలంటే యుఎస్ ఇండియా ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వాలి. ఈ అన్సర్టనిటీ ఉండడం వల్ల యుఎస్ ఇండియా వల్ల మార్కెట్ ఏ డిసిషన్ తీసుకోలేకపోతుంది. ఇన్వెస్టర్లు కావచ్చు, వేల్స్ కావచ్చు, బిగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఈటీఎఫ్లు కావచ్చు, ఏదైనా ఇలా ఉండడం వల్ల మార్కెట్లో అన్సర్టనిటీ పెరిగిపోతుంది. ఇవన్నీ వెళ్ళిపోయాయంటే మార్కెట్లో ఏదో ఒక సైడ్ అప్ ఆర్ డౌన్ డిసిజన్ ఉంటుంది. ఇక్కడేమో టారిఫ్లు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. డీల్ ఏమో ఫైనల్ కావటం లేదు. చూద్దాం, జనవరిలో అన్న ఫైనల్ అవుతుందేమో చూద్దాం. ఆ తర్వాత మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి ఇండియన్ మార్కెట్స్ అనేది చూద్దాం. క్రిప్టో కరెన్సీ కూడా అంతే సేమ్. చూద్దాం ఫ్రెండ్స్, అన్ని చూసి మాట్లాడదాం. మీకు డేటా చూపిస్తాను, గోల్డ్ చూపిస్తాను, సిల్వర్ చూపిస్తాను. నెక్స్ట్ రాబోయే ఒక వారం ఎలా ఉండబోతుందని కూడా చెప్తున్నాను. అన్ని చూసి మాట్లాడదాం ఇప్పుడు డేటా. చూడండి, ఫ్రైడే నైట్ డో జోన్స్ 249 పాయింట్స్ పడింది. నాస్డాక్ 406 పాయింట్స్ పడింది. S&P 500 73 పాయింట్స్ డౌన్ అయింది. రసెల్ 2000 ఆల్ టైమ్ హై. అది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో. ఒకవేళ ఫాల్ కనుక వచ్చిందంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ పడేది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఏ బబుల్ టెన్షన్స్ ఉన్నాయి యుఎస్ లో. ఎన్విడియా $174 ఉంది, చూస్తూ ఉండండి. ఈ జేపీ మోర్గాన్ కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ 2026లో మార్కెట్లు పడడానికి ఛాన్స్ ఉన్నాయంటున్నారు. కానీ వారు ఇండియా మార్కెట్ కి బుల్లిష్ గా చూస్తున్నారు. వీళ్ళు చెప్పారు, జేపీ మోర్గాన్ చెప్పింది, గోల్డ్మెన్ సాక్స్ చెప్పారు, ఫిడెలిటీ, బ్లాక్ రాక్, వీళ్ళు చెప్పారని కనుక మనం నమ్మినామంటే వాళ్ళు చెప్పిన దానికి మార్కెట్ రివర్స్ గా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. క్రూడ్ ఆయిల్ కూడా $60. గోల్డ్ లైట్ గా తగ్గింది, 4198. బాండ్స్ పెరుగుతున్నాయి, చూడండి లైట్ గా పెరిగాయి, 4.18. అలా మనం చూసిన 4.16 ఉండే, ఈరోజు 4.18 లైట్ గా పెరిగింది. సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. మెయిన్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి. ఒక ఇన్ఫ్లేషన్ ఒక్కటే యుఎస్ లో కనుక కంట్రోల్ అయితే టారిఫ్ ప్రభావం తగ్గి మార్కెట్స్ మంచిగా ఉంటుంది. ప్లస్ అందులోను యుఎస్ లో ఫెడ్ మనం మాట్లాడుకున్నట్టుగా ఫ్రైడే 40 బిలియన్ సెక్యూరిటీస్ కొన్నది. అది మంత్లీ ఎంత కొనగలుగుతారు, ఆ అమౌంట్ ఎంత బ్యాంకులు పంపిస్తున్నారు అనే దాని గురించి మనం దాన్ని బ్యాలెన్స్ షీట్ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుండండి. మంగళవారం యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. అది చాలా వెరీ కీ ఫ్యాక్టర్ మార్కెట్కి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి దాన్ని కూడా. డాలర్ ఇండెక్స్ చూద్దాం. $98.39 సేమ్ అలాగే అక్కడే ఉంది. మన రూపీ వీక్ అవడం వల్ల ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తుంది. ఎందుకు ఈ రూపీ
మన రూపాయి విలువ ఇలాగే పడుతూ ఉంటే ఆర్బీఐ ఖచ్చితంగా కలగజేసుకుంటుంది. ఏదో ఒక విషయం ద్వారా మన రూపాయిని స్ట్రాంగ్ చేయడానికే ప్రయత్నిస్తుంది ఆర్బీఐ కూడా. ఎందుకు రూపీ వీక్ అవుతుందంటే అక్కడ డాలర్ స్ట్రెంత్గా ఉండడం, వాళ్ళకి అక్కడే ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా రిటర్న్స్ రావడం, ఇక్కడికంటే అక్కడే వస్తున్నాడు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, టారిఫ్ అని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దిగుమతులు ఎక్కువ అవడం వల్ల మన రూపీ వీక్ అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అది కూడా అబ్జర్వ్ చేస్తుండండి ట్రేడ్ డీల్స్ కూడా. అలాగే మండే ఇన్ఫ్లేషన్ ఇండియా కూడా సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా డేటా బయటకు వస్తుంది. WPI డేటా అది కూడా అబ్జర్వ్ చేస్తుండండి. ఇండియాలో అయితే ఇన్ఫ్లేషన్, వెజిటేబుల్స్ మొత్తం ప్రజలు డైలీ వాడే నిత్యావసరాలు ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, ప్లస్ కొన్ని తగ్గి ఉన్నాయి. వీటి వల్ల మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్గానే ఉంది. అది చూడండి. అర్థం WPI ఇన్ఫ్లేషన్ మెయిన్ టాపిక్. ట్రేడిల్స్, ఇన్ఫ్లేషన్, ఆర్బీఐ ఏం నిర్ణయాలు తీసుకుంటుంది మన రూపీ విషయంలో, డాలర్ ఇండెక్స్, ఎఫ్ఐఎస్ వీళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అంటే డిసైడే చేస్తుంది మార్కెట్ ఫ్యాక్టర్ని. మూవ్ అవ్వాలన్నా కింద పోవాలన్నా 2026 ఎలా ఉండబోతుంది కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. జేపీ మోర్గాన్లు 27,000, 28,000, 29,000 ఇట్లా చెబుతూనే ఉంటారు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి వెనకల మొత్తం మార్కెట్. వాళ్ళు ఎంతసేపు ఉన్నా రిటైలర్లని బ్లాక్ చేసి పెట్టేస్తారు. పెరుగుతుంది అని చెప్తారు, లాస్ట్కి వాళ్ళే అమ్ముతారు. మొత్తం అంతా అబ్జర్వ్ చేయండి. ఇన్స్టిట్యూషన్స్ ఏదో చెప్పింది, వాళ్ళు ఎవరో చెప్పారు 2026 పెరిగిపోతుంది అని ఎప్పుడు అనుకోకండి. మార్కెట్ ఏ సైడ్ తీసుకున్నా కూడా మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ మార్కెట్లో మూవ్ అవ్వాలి. అది ఎలా ఉండబోతుంది అనే విషయం. మార్కెట్కి ఒక మంచి విషయం ఏమన్నా ఉందంటే డిసెంబర్ 1వ తారీఖు ఫెడరల్ రిజర్వ్ క్వాంటిటేటివ్ టైటింగ్ QT అది స్టాప్ చేసింది. ఒక రకంగా మార్కెట్ నుంచి లిక్విడిటీ బయట తీయకుండా యుఎస్ ఫెడ్ అదొక మంచి న్యూస్ ఉంది. అది దానివల్ల ఏమైందంటే వాళ్ళు లిక్విడిటీ బయట తీయకుండా లిక్విడిటీని స్టేబుల్గా ఉంచుతారు. మార్కెట్కి అంత షేకింగ్ రాకుండా. షేకింగ్ రావాలంటే ఇప్పుడు ఇంక ఏ బబులే రావాలి అంతే. గోల్డ్, సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. జపాన్ మార్కెట్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, జపాన్ వడ్డీ రేటు తగ్గించి ఉందంట, అవకాశం ఉంది. 0.5 డిసెంబర్, 1% నెక్స్ట్ సెప్టెంబర్. మొత్తం జపాన్ వాళ్ళ బాండ్స్, ట్రెజరీస్ ఎక్కువ. జపాన్ కనుక వడ్డీ రేట్లు కనుక పెంచితే ఎక్కువ మ్యాక్సిమం నష్టపోయేది యుఎస్, బిట్ కాయిన్ ఎక్కువ నష్టపోతుంది. తర్వాత మన ఇండియన్ మార్కెట్ కూడా పడుతుంది. షేక్ ఆఫ్ వచ్చిందంటే మినిమం 10% అన్న ఖచ్చితంగా షేక్ ఆఫ్ వస్తుంది. ప్రతి దాంట్లోనూ బిట్ కాయిన్లో 10% రావచ్చు, యుఎస్ మార్కెట్లో 10% కరెక్ట్ రావచ్చు, ఇండియన్ మార్కెట్ కూడా 10% కరెక్ట్ రావచ్చు. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 30 ఏళ్లలో లేనంత హైకి వెళ్ళబోతున్నాయి జపాన్లో వడ్డీ రేట్లు. అది మంచి విషయం కాదు మార్కెట్కి. ప్రతి ఒక్కరూ 2026లో మార్కెట్ పడుతుంది అని మాట్లాడుతున్నారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పడుతుంది పడదు అనేది ఎవరు చెప్పరు. డేటాసే మనం డిసైడ్ చేస్తుంది మార్కెట్ పడుతుందా లేదా అని. డేటా చాలు. వాళ్ళు వీళ్ళు చెప్పినారు ఏదో జరిగిపోతుంది అనే కాదు. డేటా చెబుతుంది మనకి మార్కెట్ పడుతుందా లేదా, ఏ బబుల్ వస్తుందా లేదా, యుఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా లేదా, వడ్డీ రేటు తగ్గుతాయి లేదా. ఇవే కీ ఫ్యాక్టర్ మార్కెట్కి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదైనా కూడా కీ అప్డేట్లో ఉన్నా కూడా నేను చెప్తూ ఉంటాను. క్రిప్టో కరెన్సీ చూద్దాం.
సేమ్ 90,000 కాడే ఉంది మార్కెట్ కూడా. క్రిప్టో మార్కెట్ కూడా యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కోసం వెయిట్ చేస్తుంది. దీని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ డేటా రావడం వల్ల ఏమైందంటే ఫెడరల్ రిజర్వ్ ఏం డిసిషన్ తీసుకోవచ్చు రాబోయే రోజుల్లో అనే నిర్ణయం వస్తే మార్కెట్లో ఈజీ మనీ ఇంకా ఎంత రాగలదు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. దానికోసం వెయిట్ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వస్తుంది డేటా. అది చూద్దాం, డేటా వచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి. రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది, ఫెడరల్ రిజర్వ్ ఏం చేయబోతుంది కూడా. ఇథీరియం కూడా అంతే, సేమ్ అక్కడే ఉంది. 2025 క్రిప్టో మార్కెట్ అంతా మొత్తం బేర్ మార్కెట్ నడిచింది. చాలా మంది చాలా నష్టపోయారు, ప్రతి ఒక్కరూ నష్టపోయారు. 2025 మార్కెట్ క్రిప్టోకి 4 years సైకిల్ ఉంటుంది. లాస్ట్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ స్టార్ట్ అయినది 2009లో స్టార్ట్ అయింది బిట్ కాయిన్ ద్వారా. అక్కడ యాక్చువల్లీ 4 years సైకిల్ నడిచింది ప్రతిసారి. కానీ ఈసారి చాలా ఘోరంగా జరిగింది మార్కెట్. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బిట్ కాయిన్ మాత్రమే క్రిప్టోలో. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బిట్ కాయిన్ మాత్రమే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మరి ఏ కాయిన్ అంతగా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ లేదు క్రిప్టోలో. ఎందుకంటే వాటి కాయిన్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో, ఆ ప్రాజెక్ట్స్ వర్క్ అవుతాయో లేదో తెలియదు ఎవరికి. బిట్ కాయిన్ అనేది మైనింగ్ ద్వారా నడుస్తుంది. అది 4 years సైకిల్ నడుస్తుంది బిట్ కాయిన్ లో కూడా. బిట్ కాయిన్ మైనింగ్ కి 4 year హాల్వింగ్ సైకిల్ ఉంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అది హాల్వింగ్ అవుతుంది, ఆఫ్ కట్ అయిపోతుంది మైనింగ్ లో. ప్రతి 4 ఏళ్ళకి. ఇప్పుడు 2024లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 4 years 2028లో కూడా హాల్వింగ్ జరుగుతుంది, మార్చి ఏప్రిల్లో. ఇప్పుడు మైనింగ్ అవుతున్న కాయిన్స్ లో 2028 మార్చి ఏప్రిల్ తర్వాత సగమే మైనింగ్ అవుతాయి. సప్లై ఎక్కువ ఉంటే రేట్ పడిపోతుంది, డిమాండ్ ఎక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సప్లై అండ్ డిమాండ్ మార్కెట్ నడిపిస్తుంది. దీనివల్ల ఏమైతుందంటే రాబోయే రోజుల్లో ఈటీఎఫ్ వల్ల, బిట్ కాయిన్ కి ఈటీఎఫ్ ఉంది యుఎస్ లో, ఎథీరియం కి ఈటీఎఫ్ ఉంది, సోలోనాకి ఈటీఎఫ్ ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ కొంటూ ఉంటాయి. బిట్ కాయిన్ మైనింగ్ ఏమో రోజు ప్రతి 4 ఏళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది, తయారవ్వవు. సప్లై డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగే కొద్దీ బిట్ కాయిన్ వాల్యూ పెరుగుతుంది. నీకు వాల్యూ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ చేద్దామంటే ఉండదు. బిట్ కాయిన్ కేవలం 2,10,00,000 కాయిన్లు మాత్రమే ఉంటాయి మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. అందులో ఆల్మోస్ట్ 93% to 92% మైనింగ్ అయిపోయాయి. ఇంకా 4%, 5% మాత్రమే మైనింగ్ ఉంటుంది. అంతకు మించి ఒక్క కాయిన్ కూడా ఎక్స్ట్రా చేయలేరు. కేవలం 2,10,00,000 మాత్రమే. అందువల్ల లిమిటెడ్ సప్లై ఉండడం వల్లే బిట్ కాయిన్ కి అంత క్రేజ్ ఉంది క్రిప్టోలో. ఇంకా మిగతావన్నీ వాళ్ళ ఇష్టాసం కొద్ది, ఎన్ని కాయిన్లు అంటే అన్ని కాయిన్లు పెట్టి మార్చుకుంటారు. బ్లాక్ చైన్ లో దాంట్లో కలిపేస్తారు, దీంట్లో కలిపేస్తారు, కాయిన్స్ మర్జీ చేస్తారు, పెంచుతారు, తగ్గిస్తారు. ఎట్లా అంటే అట్లా ఉంటుంది ఇంకా మార్కెట్ లో. బిట్ కాయిన్ అనేది లిమిటెడ్ సప్లై. దాన్ని ఎవరు కోడ్ కానీ సప్లై పెంచడం కానీ తగ్గించడం కానీ జరగదు. అదొక కోడ్ రన్ గా మైనింగ్ అవుతుంది. కొన్ని లక్షల కంప్యూటర్స్ లో మైనింగ్ అవుతుంది. మైనింగ్ అవ్వడానికి కూడా ఎలక్ట్రిసిటీ భారీ ఖర్చు అవుతుంది ఒక్కొక్క దానికి. అంత పవర్ఫుల్ బిట్ కాయిన్. కొన్ని లక్షల కంప్యూటర్స్ లో ట్రాక్ అవ్వాలి. అది చాలా పవర్ఫుల్. క్రిప్టోలోనే బిట్ కాయిన్ అనేది చాలా పవర్ఫుల్. అదే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. క్రిప్టో మార్కెట్ గురించి చెప్తాను. మెయిన్ క్రిప్టో మార్కెట్ కావాల్సింది ఈజీ మనీ రావాలి. ఈజీ మనీ వస్తేనే మిగతా కాయిన్స్ అన్ని రైజ్ అవుతాయి. అంతవరకు రైజ్ అవ్వవు కాయిన్స్ అన్ని. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ ఇప్పుడున్న టెన్షన్స్ లో, ఏ టెన్షన్స్ అని, ఈ టారిఫ్ టెన్షన్స్ అని, ఇన్ఫ్లేషన్ టెన్షన్స్, ఇవన్నిటిలో ప్రజెంట్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రిప్టోలో బిట్ కాయిన్ మాత్రమే, నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా ఏమన్నా ఉన్నా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. టుమారో కోసం మార్కెట్లు కొంచెం ఈ వీక్ అంతా కొంచెం అన్సర్టనీ ఉండడానికి ఆస్కారం ఉంది ఎక్కువ. ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేయండి.
అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను మీకు చెప్తూ ఉంటాను. నేను డైలీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.